ఏపీ సీఎం చంద్రబాబుని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5వ తేదీన హైదరాబాద్ లో జరగబోతున్న తన కుమారుడి వివాహ వేడుకకు రావాలని సీఎంను ఆహ్వానించారు భట్టి. ఇటు అమరావతిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో వివాహ ఆహ్వాన పత్రికను స్వయంగా అందజేసి విందుకు రావాల్సిందిగా కోరారు. ఏపీ సీఎం ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబులు కలిశారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు తన కొడుకు పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేయడానికి భట్టి విక్రమార్క సీఎం ను కలిసినట్టుగా తెలుస్తుంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా ఏపీ సీఎం చంద్రబాబుని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. వచ్చే నెల 5వ తేదీన భట్టి విక్రమార్క కుమారుడు వివాహానికి సంబంధించి రావాలని చెప్పి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇటీవల కాలంలో తెలంగాణ సంబంధించి ఏపీకి సంబంధించి జరుగుతున్న కొన్ని కీలకమైన అంశాలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమ నీటి ప్రాజెక్టు అలాగే తెలంగాణ ఏపీకి సంబంధించిన కొన్ని అంశాల మధ్య కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే మంత్రి విక్రమార్కతో పాటు అంటే ఉప ముఖ్యమంత్రి విక్రమార్కతో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా వచ్చేటట్టు తెలుస్తా ఉంది. ఒకవైపు ఇన్విటేషన్ తో పాటుగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి సమస్యల పరిష్కారానికి కూడా ముఖ్యంగా సాగునీటి అంశానికి సంబంధించి కూడా వీరి మధ్య కొంత చర్చ జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. సత్తా. Yes, thank you, Shiva.